2026 మాన్సూన్ సెషన్ లో పార్లమెంట్ ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేసింది. హెడ్లైన్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. గవర్నమెంట్ ప్రపోజెస్ అమెండ్మెంట్స్ టు ద ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA. కొన్ని టీవీ డిబేట్స్ లో ఇది నేషనల్ సెక్యూరిటీ కోసం తీసుకొచ్చిన ఇంపార్టెంట్ బిల్ అని చెప్తున్నారు. మరికొన్ని డిస్కషన్స్ లో ఇది NGOs మీద గవర్నమెంట్ కంట్రోల్ ని పెంచే ప్రయత్నం అని ఆర్గ్యూ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఒపీనియన్స్ రెండు ఎక్స్ట్రీమ్స్ లో డివైడ్ అయిపోయి ఉన్నాయి. కానీ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని వింటున్నప్పుడు నాకు ఒక సింపుల్ క్వశ్చన్ వచ్చింది. అసలు ఒక గవర్నమెంట్ కి ఫారెన్ మనీ అంటే ఎందుకంత కన్సర్న్? ఒక ఓవర్సీస్ చారిటీ ఇండియాలో స్కూల్ బిల్డ్ చేయడానికి డొనేషన్ ఇస్తే, ఒక ఇంటర్నేషనల్ ఫౌండేషన్ హాస్పిటల్ కి ఫండ్స్ పంపిస్తే, నేచురల్ డిజాస్టర్ తర్వాత రిలీఫ్ వర్క్ కోసం ఫారిన్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తే మనం నార్మల్ గా దాన్ని మంచి పనిగానే చూస్తాం. మరి అలాంటి డొనేషన్స్ కోసం పర్మిషన్స్ ఎందుకు కావాలి? రిజిస్ట్రేషన్స్ ఎందుకు? ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు? కొన్ని ఆర్గనైజేషన్స్ లైసెన్సెస్ ఎందుకు క్యాన్సిల్ అవుతాయి? అసలు గవర్నమెంట్ ఫారిన్ మనీలో చూస్తున్న రిస్క్ ఏంటి? ఈ వీడియో ఆ బిల్ గురించి మాత్రమే కాదు, ఆ బిల్ వెనుక ఉన్న ఒక పెద్ద హిస్టరీ గురించి కూడా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్టోరీ 2026 లో స్టార్ట్ అవ్వలేదు, 2020లో జరిగిన అమెండ్మెంట్స్ తో కూడా కాదు, 1976 లో FCRA ని క్రియేట్ చేసినప్పుడు కూడా కాదు. నిజానికి ఈ స్టోరీ ఇండియాతో కూడా స్టార్ట్ అవ్వలేదు. ప్రపంచం మొత్తం కొన్ని డెకేడ్స్ నుంచి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. కెన్ మనీ కమింగ్ ఫ్రమ్ అనదర్ కంట్రీ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ కంట్రీ? హిస్టరీ ఏం చెప్తుందంటే కొన్నిసార్లు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎస్ అని చెప్తుంది. ఎందుకంటే ప్రతి ఫారెన్ డొనేషన్ చారిటీ కాకపోవచ్చు. కొన్ని డొనేషన్స్ జెన్యూన్ హ్యుమానిటేరియన్ వర్క్ కోసం ఉంటాయి. స్కూల్స్ ని బిల్డ్ చేస్తాయి, హాస్పిటల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తాయి, ఫ్లడ్ విక్టిమ్స్ ని హెల్ప్ చేస్తుంది. కానీ హిస్టరీలో కొన్ని సిచ్యువేషన్స్ లో అదే ఫారెన్ మనీ ఇన్ఫ్లుయెన్స్ ని క్రియేట్ చేయడానికి, పొలిటికల్ ఇంట్రెస్ట్ ని సపోర్ట్ చేయడానికి, పబ్లిక్ ఒపీనియన్ ని షేప్ చేయడానికి కూడా, లేదా ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్ లో ఒక సైలెంట్ టూల్ లాగా కూడా యూజ్ అయ్యింది. వార్ అంటే మన మైండ్ లో గన్స్, మిసైల్స్, సోల్జర్స్ ఇవే గుర్తొస్తాయి. కానీ 20th సెంచరీలో హిస్టరీ మనకి ఇంకో లెసన్ నేర్పించింది. కొన్ని వార్స్ బుల్లెట్స్ తో కాదు, మనీ, ఐడియాలజీ, ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి ఫైట్ చేస్తారు. అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం. 1976 మనం ఈ ఇయర్ ని చాలా సార్లు హిస్టరీ బుక్స్ లో చదువుంటాం. కానీ ఆ ఇయర్ లో పార్లమెంట్ పాస్ చేసిన ఒక లా 50 years తర్వాత కూడా ఇండియన్ పాలిటిక్స్ లో ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అప్పట్లో ఎవరు ఊహించుండరు. ఆ లా పేరు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్, లేదా సింపుల్ గా FCRA. కానీ FCRA ని అర్థం చేసుకోవాలంటే ముందు అప్పటి ఇండియాని అర్థం చేసుకోవాలి. 1970s లో వరల్డ్ కంప్లీట్ గా 2 camps గా డివైడ్ అయిపోయింది. ఒక పక్కన యునైటెడ్ స్టేట్స్, ఇంకో పక్కన సోవియట్ యూనియన్. ఈ రెండు సూపర్ పవర్స్ మధ్య డైరెక్ట్ వార్ జరగలేదు. కానీ ఇన్ఫ్లుయెన్స్ కోసం జరిగిన కాంపిటీషన్ ప్రపంచాన్ని మొత్తాన్ని టచ్ చేసింది. ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఎక్కడ చూసినా ఐడియాలజీ, డిప్లొమసీ, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ తో కోల్డ్ వార్ ఇంపాక్ట్ కనిపించింది. వీటి అన్నిటి మధ్యలో ఇండియా ఒక యూనిక్ పొజిషన్ లో ఉంది. అఫీషియల్ గా ఇండియా నాన్ అలైన్ మూవ్మెంట్ లో ఉంది. కానీ రెండు సూపర్ పవర్స్ కి ఇండియా స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. అందుకే ఇండియాలో జరిగే పొలిటికల్ డెవలప్మెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, సివిల్ సొసైటీ గ్రోత్ ఇవన్నీ బయట కంట్రీస్ లో నేచురల్ గా ఇండియా మీద ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. అదే టైంలో వరల్డ్ కి ఒక స్పెసిఫిక్ వెల్ డాక్యుమెంటెడ్ వేకప్ కాల్ వచ్చింది. 1967 లో అమెరికన్ మ్యాగజైన్ ర్యాంపార్ట్స్ ఒక ఇన్వెస్టిగేషన్ ని పబ్లిష్ చేసింది. CIA డెకేడ్స్ పాటు నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ లాంటి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ కి కవర్ ఫౌండేషన్స్ ద్వారా ఫండింగ్ పంపించిందని బయట పెట్టారు. 1975 లో US కాంగ్రెస్ లో జరిగిన చర్చ్ కమిటీ హియరింగ్స్ ఈ ప్యాటర్న్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ కోసం జెన్యూన్ గా కనిపించే చారిటీస్, కల్చరల్ గ్రూప్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫండింగ్ ఇచ్చింది అని డజన్స్ ఆఫ్ డాక్యుమెంటెడ్ కేసెస్ ఉన్నాయి. ప్రతి అలిగేషన్ ప్రూవ్ కాలేదు, ప్రతి ఆర్గనైజేషన్ రాంగ్ అని కూడా కాదు. కానీ వరల్డ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్స్ కి ఒక మెసేజ్ మాత్రం క్లియర్ గా అర్థమైంది. ఫారెన్ మనీ అనేది ఎప్పుడూ న్యూట్రల్ కాదు. ఇండియాలో లీడర్స్ కూడా అదే కన్సర్న్ ని సీరియస్ గా తీసుకున్నారు. బయట నుంచి వస్తున్న మనీ పొలిటికల్ పార్టీస్ దగ్గరికి వెళ్తే, ఎలక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యూజ్ చేస్తే, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తే, లేదా సెన్సిటివ్ ఆర్గనైజేషన్స్ ని ఇండైరెక్ట్ గా అఫెక్ట్ చేస్తే, ఇలాంటి క్వశ్చన్స్ అప్పట్లో పార్లమెంట్ డిస్కషన్స్ లో రిపీటెడ్ గా వినిపించాయి. ఆ బ్యాక్గ్రౌండ్ లోనే 1975 లో ఇండియా ఎమర్జెన్సీని ఫేస్ చేసింది. ఎమర్జెన్సీ గురించి ఇవాళ కూడా చాలా మందిలో డివైడెడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ ఆ పీరియడ్ లో గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నల్ స్టెబిలిటీ, ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ లాంటి ఇష్యూస్ మీద చాలా సెన్సిటివ్ గా ఉండేది. అదే ఎన్వైరన్మెంట్ లో 1976 లో FCRA ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ లా ఆబ్జెక్టివ్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ని రిసీవ్ చేసుకునే కొన్ని ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ మీద ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్ ని క్రియేట్ చేయడం. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఫారెన్ మనీని కంప్లీట్ గా బ్యాన్ చేయడం వాళ్ళ ఇంటెన్షన్ కాదు. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి వెళ్తోంది, ఎలా యూజ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ కి తెలియాలి. అందుకే పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్ క్యాండిడేట్స్, లెజిస్లేచర్స్, జడ్జెస్, గవర్నమెంట్ సర్వెంట్స్, మీడియాలో కొన్ని సెన్సిటివ్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి ఫారెన్ కాంట్రిబ్యూషన్ మీద రెస్ట్రిక్షన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. NGOs, అసోసియేషన్స్ ఫారెన్ ఫండ్స్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ సిస్టమ్ ని క్రియేట్ చేశారు.
అప్పటికి ఇది చాలా రీజనబుల్ సేఫ్ గార్డ్ అని చాలా మంది కన్సిడర్ చేశారు. కొన్ని డెకేడ్స్ వరకు ఎఫ్సిఆర్ఏ పెద్దగా నేషనల్ డిబేట్ కాలేదు. ఎన్జిఓస్ వర్క్ చేస్తూనే ఉన్నాయి. ఫారెన్ చారిటీస్ ఇండియాలో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, రూరల్ డెవలప్మెంట్, డిజాస్టర్ రిలీఫ్ ఇలాంటి సెక్టార్స్ లో థౌజండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని సపోర్ట్ చేశాయి. లక్షల మంది జీవితాలు ఇంప్రూవ్ అయ్యాయి. అదే టైంలో గవర్నమెంట్ కూడా రిజిస్ట్రేషన్స్ ని మానిటర్ చేస్తూనే ఉంది. కానీ ఇండియా కూడా టైం గడిచే కొద్దీ మారుతూ వచ్చింది. 1991 ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత కంట్రీ ర్యాపిడ్ గా గ్లోబల్ ఎకానమీతో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ ఫౌండేషన్స్, ఫిలాంథ్రోపిక్ ఆర్గనైజేషన్స్, డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఇండియాలో ఎక్కువ ప్రాజెక్ట్స్ ని ఫండ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎన్జిఓ సెక్టార్ సైజ్ కూడా చాలా పెరిగింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ వాల్యూమ్స్ కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యాయి. గవర్నమెంట్ కి ఒక రియలైజేషన్ వచ్చింది. 1976 లో వచ్చిన ఎఫ్సిఆర్ఏ లా ఆ రోజుల్లో ఉన్న ఇండియా కోసం డిజైన్ చేశారు. కానీ 2000s లో ఉన్న ఇండియా కంప్లీట్ గా డిఫరెంట్. ఇంటర్నెట్ వచ్చింది, గ్లోబల్ ఫండింగ్ నెట్వర్క్స్ ఎక్స్పాండ్ అయ్యాయి, ఎన్జిఓ స్కేల్ పెరిగింది, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాంప్లెక్సిటీ కూడా పెరిగింది. కాబట్టి 1976 లాని ప్యాచ్ వర్క్ చేయడం కన్నా కంప్లీట్ గా మోడర్నైజ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. అలా 2010 లో పార్లమెంట్ ఓల్డ్ ఎఫ్సిఆర్ఏని రీప్లేస్ చేస్తూ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ని పాస్ చేసింది. ఈ కొత్త యాక్ట్ ఆబ్జెక్టివ్ కూడా సేమ్, ఫారెన్ ఫండింగ్ ని బ్యాన్ చేయడం కాదు, కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెసెస్, రెన్యూవల్స్, రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్, కాంప్లియన్స్ మెకానిజమ్స్ అన్ని డీటెయిల్డ్ గా రీడిఫైన్ చేశారు. రిజిస్ట్రేషన్ పర్మనెంట్ కాకుండా పీరియాడిక్ రెన్యూవల్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్గనైజేషన్స్ యాన్యువల్ రిటర్న్స్ ని కంపల్సరీగా ఫైల్ చేయాలి. ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ ని యూజ్ చేసిన విధానం మీద ఆబ్లిగేషన్స్ ని పెంచారు. ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ సింపుల్, ఫారెన్ ఫండింగ్ కంటిన్యూ అవ్వచ్చు కానీ అకౌంటబిలిటీ కూడా పెరగాలి. 2010 లో యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇంకొక అబ్జర్వేషన్ ని చెప్పింది. ఎగ్జిస్టింగ్ లాలో ఉన్న లూప్ హోల్స్ వల్ల మానిటరింగ్ కష్టమవుతోందని ఆర్గ్యూ చేసింది. ఆ ఆర్గ్యుమెంట్ రిజల్ట్ గా 2020లో మళ్ళీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ని తీసుకొచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మీద క్యాప్ రెడ్యూస్ చేశారు. ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ని తీసుకునే ఆర్గనైజేషన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్ సన్సద్ మార్గ్ లో డెసిగ్నేటెడ్ అకౌంట్ ని మెయింటైన్ చేయడం కంపల్సరీ చేశారు. ఆధార్ ఐడెంటిఫికేషన్ లాంటి అడిషనల్ కాంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకో కాంట్రవర్షియల్ చేంజ్ ఏంటంటే ఒక రిజిస్టర్డ్ ఎన్జిఓ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ని ఇంకో రిజిస్టర్డ్ ఎన్జిఓకి ట్రాన్స్ఫర్ చేయడం మీద రెస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేశారు. గవర్నమెంట్ దృష్టిలో ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రేసబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ నెసెసరీ రిఫార్మ్స్. క్రిటిక్స్ మాత్రం జెన్యూన్ గా వర్క్ చేసే ఆర్గనైజేషన్స్ కి అన్నెసెసరీ బర్డెన్ పెరిగిందని ఆర్గ్యూ చేశారు. అప్పటి వరకు డిస్కషన్ లా గురించి ఉండేది, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత డిస్కషన్ ఒక లా నుంచి డైరెక్ట్ గా రియల్ ఆర్గనైజేషన్స్ మీదకి షిఫ్ట్ అయ్యింది. 1976 లో ఎఫ్సిఆర్ఏ క్రియేట్ అయినప్పుడు గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ సింపుల్ గా ఉంది, ఫారిన్ కాంట్రిబ్యూషన్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. 2010 లో లాని మోడర్నైజ్ చేశారు. 2020లో కాంప్లయన్స్ రూల్స్ ని ఇంకా స్ట్రిక్ట్ చేశారు. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎఫ్సిఆర్ఏ నేషనల్ హెడ్లైన్స్ లో రెగ్యులర్ గా కనిపించలేదు. అది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ లాగానే ఉండేది. కానీ ఒక స్టేజ్ నుంచి సిచ్యువేషన్ మారడం స్టార్ట్ అయింది. లా గురించి డిస్కషన్ తగ్గి లా ఎవరి మీద అప్లై అవుతుంది అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ అయ్యాయి, కాంప్లయన్స్ రివ్యూస్ ఇంక్రీజ్ అయ్యాయి. థౌజండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్స్ సస్పెండ్ లేదా క్యాన్సిల్ అయ్యాయి. రికార్డ్స్ ప్రకారం 2018 to 2022 మధ్యలో 1827 ఎన్జిఓస్ లైసెన్సెస్ క్యాన్సిల్ అయ్యాయి. రీజన్ ఏంటంటే ఆ ఆర్గనైజేషన్స్ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం, రిజిస్ట్రేషన్ కండిషన్స్ ని వైలేట్ చేయడం, ఇన్యాక్టివ్ ఆర్గనైజేషన్స్, ఫైనాన్షియల్ కంప్లయన్స్ ఇష్యూస్. గవర్నమెంట్ సపోర్టర్స్ దీన్ని ఒక మ్యాసివ్ క్లీనప్ ఆపరేషన్ గా చూశారు. క్రిటిక్స్ మాత్రం నంబర్స్ కన్నా ఈ ఆర్గనైజేషన్స్ చేసే ఇంపాక్ట్ ఇంపార్టెంట్, కానీ గవర్నమెంట్ తీసుకునే ఇలాంటి డెసిషన్స్ వల్ల సివిల్ సొసైటీలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది అనే క్వశ్చన్ ని క్రిటిక్స్ రేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ డిబేట్ ని ఇండియా మొత్తానికి తెలిసేలా చేసిన ఫస్ట్ మేజర్ కేస్ గ్రీన్ పీస్ ఇండియా. గ్రీన్ పీస్ అనే ఆర్గనైజేషన్ డెకేడ్స్ నుంచి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద వర్క్ చేస్తుంది. ఫారెస్ట్ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్, కోల్ మైనింగ్ ప్రాజెక్ట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ లాంటి టాపిక్స్ మీద యాక్టివ్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేసింది. కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ని ఎన్వైరన్మెంటల్ గ్రౌండ్స్ మీద ఓపెన్ గా అపోజ్ చేసింది. అదే పాయింట్ నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. గ్రీన్ పీస్ ఫారెన్ ఫండింగ్ రూల్స్ ని వైలేట్ చేసిందని, కొన్ని యాక్టివిటీస్ ఇండియా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని అఫెక్ట్ చేసే పాసిబిలిటీ ఉందని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్స్ ని స్టార్ట్ చేశారు. ఎఫ్సిఆర్ఏ పర్మిషన్స్ మీద రెస్ట్రిక్షన్స్ వచ్చాయి, కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి. గవర్నమెంట్ మెసేజ్ ఇక్కడ కూడా క్లియర్ గా ఉంది, లాని వైలేట్ చేస్తే ఆర్గనైజేషన్ ఎంత ఫేమస్ అయినా యాక్షన్ ఉంటుంది. కానీ గ్రీన్ పీస్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ స్టోరీ చెప్పింది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ యాక్టివిజం ని సైలెన్స్ చేయడానికి ఎఫ్సిఆర్ఏ ని యూజ్ చేస్తున్నారు అని. ఈ కేసు ఇండియా బార్డర్స్ దాటి ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ ని అట్రాక్ట్ చేసింది. అప్పటి నుంచి ఒక క్వశ్చన్ రిపీటెడ్ గా వినిపించడం స్టార్ట్ అయింది, ఎఫ్సిఆర్ఏ ఫైనాన్షియల్ రెగ్యులేషన్ లా లేకపోతే ఏ ఆర్గనైజేషన్ అయినా గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ని అపోజ్ చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తున్న టూలా? ఈ క్వశ్చన్స్ కి అప్పుడు క్లియర్ ఆన్సర్ లేదు, ఇప్పుడు కూడా లేదు. కానీ కాంట్రవర్సీ అక్కడితో ఆగిపోలేదు. కొన్ని ఇయర్స్ తర్వాత వరల్డ్ లో మోస్ట్ వెల్ నోన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ లో ఒకటైన
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కూడా ఇన్వెస్టిగేషన్స్ ని ఫేస్ చేసింది. గవర్నమెంట్ ఏజెన్సీస్ చేసే అలిగేషన్స్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఫారెన్ ఫండింగ్ రెగ్యులేషన్స్ ని బైపాస్ చేసింది అండ్ FCRA ప్రొవిజన్స్ ని ఇండైరెక్ట్ గా వైలేట్ చేసిందని. 2020లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసింది. దాని తర్వాత ఆమ్నెస్టీ ఇండియా వాళ్ళ ఆపరేషన్స్ ని ఇండియాలో ఆపేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. గవర్నమెంట్ చెప్పేది సింపుల్, అందరికీ లా ఒకటే, కంప్లయన్స్ కంపల్సరీ. ఆమ్నెస్టీ రెస్పాన్స్ మాత్రం కంప్లీట్ ఆపోజిట్ గా ఉంది. హ్యూమన్ రైట్స్ వర్క్ ని ఫైనాన్షియల్ గా క్లోజ్ చేయడానికి గవర్నమెంట్ పవర్స్ ని యూజ్ చేస్తోంది అని. ఈ ఇన్సిడెంట్ తర్వాత డిబేట్ ఇంకా ఇంటెన్స్ అయింది. ఇండియాలో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, ఫారెన్ గవర్నమెంట్స్, గ్లోబల్ మీడియా కూడా ఈ ఇష్యూని క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాయి. కానీ FCRA కాంట్రవర్సీస్ ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్స్ లేదా హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ తో మాత్రమే ఆగిపోలేదు. 2021 ఎండింగ్ లో మిషనరీస్ ఆఫ్ చారిటీ, మదర్ తెరిసా ఎస్టాబ్లిష్ చేసిన ఈ ఆర్గనైజేషన్ FCRA రెన్యువల్ ఇష్యూ నేషనల్ హెడ్లైన్స్ అయ్యింది. సోషల్ మీడియాలో రూమర్స్ లైట్నింగ్ స్పీడ్ లో స్ప్రెడ్ అయ్యింది. ఆర్గనైజేషన్ బ్యాన్ అయింది. ఆ ఆర్గనైజేషన్ చేసే చారిటీ వర్క్ ని గవర్నమెంట్ ఆపేసింది. ఇలాంటి మెసేజెస్ ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ షేర్ చేశారు. కానీ యాక్చువల్ సిచ్యువేషన్ మాత్రం డిఫరెంట్. గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం ఆ టైంలో FCRA రెన్యువల్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. తర్వాత రిక్వైర్డ్ ప్రొసీజర్స్ కంప్లీట్ అయ్యాక రిజిస్ట్రేషన్ మళ్ళీ రెన్యూ అయ్యింది. ఈ ఇన్సిడెంట్ ఒక ఇంట్రెస్టింగ్ లెసన్ ని నేర్పించింది. FCRA లాంటి సెన్సిటివ్ టాపిక్స్ లో ఫ్యాక్ట్స్ ట్రావెల్ అయ్యే స్పీడ్ కన్నా రూమర్స్ చాలా ఫాస్ట్ గా ట్రావెల్ అవుతాయి. రీసెంట్ ఇయర్స్ లో ఆక్స్ఫామ్ ఇండియా కూడా ఇన్వెస్టిగేషన్స్ ని ఫేస్ చేసింది. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫారెన్ ఫండింగ్ కాంప్లైన్స్ గురించి క్వశ్చన్స్ ని రేస్ చేసింది. ఆక్స్ఫామ్ ఆ అలిగేషన్స్ ని రిజెక్ట్ చేస్తూ వాళ్ళు అప్లికబుల్ లాస్ ని ఫాలో చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఒక స్టెప్ వెనక్కి వెళ్లి ఈ కేసెస్ అన్ని కలిపి చూద్దాం. గ్రీన్ పీస్, అమ్నెస్టీ, మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఆక్స్ఫామ్, ప్రతి ఆర్గనైజేషన్ ఇక్కడ డిఫరెంట్, ప్రతి అలిగేషన్ డిఫరెంట్, ప్రతి లీగల్ ఇష్యూ కూడా డిఫరెంట్. గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతి కేసులో డిఫరెంట్ గానే ఉంది. ఆర్గనైజేషన్స్ వైపు నుండి డిఫెన్స్ కూడా సపరేట్ గానే ఉంది. కానీ వీటన్నిటిలో ఒక ప్యాటర్న్ మాత్రం కామన్ గా అండ్ క్లియర్ గా కనిపించింది. గవర్నమెంట్ స్లోగా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అప్రోచ్ ని ఫాలో అవుతుంది అని. సపోర్టర్స్ చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇదే కావాలి. ఫారెన్ ఫండింగ్ అంటే అకౌంటబిలిటీ కంపల్సరీ, లా వైలేట్ అయితే యాక్షన్ అన్అవాయిడబుల్. క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే స్ట్రిక్ట్ అకౌంటబిలిటీ పేరుతో గవర్నమెంట్ కి చాలా డిస్క్రిషన్ పవర్స్ వస్తుంది. ఫ్యూచర్ లో జెన్యూన్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రెషర్ ని ఫేస్ చేయాల్సి రావచ్చు అని. ఇక్కడే డిస్కషన్ NGOs గురించి కాకుండా డెమోక్రసీ గురించి కూడా అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ ఏంటంటే లాస్ట్ డెకేడ్ లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ NGOs FCRA రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయ్యాయి లేదా ల్యాప్స్ అయ్యాయి. గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం చాలా ఆర్గనైజేషన్స్ ఇనాక్టివ్ అయ్యాయి, యాన్యువల్ ఫైలింగ్స్ కంప్లీట్ చేయలేదు లేదా స్టాట్యూటరీ కండిషన్స్ మీట్ అవ్వలేదు. కానీ సివిల్ సొసైటీ గ్రూప్స్ మాత్రం ఇంకో ప్రాక్టికల్ క్వశ్చన్ ని రేజ్ చేశారు. ఫారిన్ డొనేషన్స్ తో బిల్డ్ చేసిన స్కూల్స్, హాస్పిటల్స్, ట్రైనింగ్ సెంటర్స్, కమ్యూనిటీ బిల్డింగ్స్ ఇవన్నీ క్లోజ్ అయ్యాక వాటి ఫ్యూచర్ ఏంటి? ఎగ్జిస్టింగ్ లాలో ఈ క్వశ్చన్ కి మాత్రం డీటెయిల్ మెకానిజం లేదు. గవర్నమెంట్ ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ ని ఐడెంటిఫై చేసింది. గవర్నమెంట్ ఆలోచించింది ఏంటంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ తో క్రియేట్ అయిన అసెట్స్ ని వేస్ట్ చేయకూడదు, అవి పబ్లిక్ పర్పస్ కోసమే యూజ్ చేయాలి అని. కానీ క్రిటిక్స్ ఇమీడియట్ గా కౌంటర్ క్వశ్చన్ చేశారు. ఏంటంటే పబ్లిక్ పర్పస్ ని డిసైడ్ చేసేది ఎవరు? గవర్నమెంటా, కోర్టా లేదా ఇండిపెండెంట్ అథారిటీయా? ఎగ్జాక్ట్ గా ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికే గవర్నమెంట్ 2026 అమెండ్మెంట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పింది. అసలు 2026 అమెండ్మెంట్ బిల్ లో ఏముంది? సోషల్ మీడియాలో ఈ బిల్ గురించి చాలా క్లెయిమ్స్ సర్క్యులేట్ అయ్యాయి. కొంతమంది అంటారు గవర్నమెంట్ ఇప్పుడు NGOs ప్రాపర్టీస్ ని డైరెక్ట్ గా టేక్ ఓవర్ చేస్తుంది అని. ఇంకొంతమంది అంటారు ఈ బిల్ లో కొత్తగా ఏమీ లేదు, అపోజిషన్ అన్నెసెసరీగా ఇష్యూని క్రియేట్ చేస్తుంది అని అంటారు. చాలా మంది అసలు ఈ బిల్ ని కంప్లీట్ గా చదవకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ ని పాస్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఈ బిల్లో ఏముందో సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకుందాం. గవర్నమెంట్ ఈ అమెండ్మెంట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక కోర్ ఆర్గ్యుమెంట్ ని చెప్పింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో జరిగిన ఇన్వెస్టిగేషన్స్, రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అవ్వడం, ఆర్గనైజేషన్స్ క్లోజ్ అవ్వడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే ఎగ్జిస్టింగ్ లాలో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని గవర్నమెంట్ ఫీల్ అయింది. మెయిన్ గా ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ తో క్రియేట్ అయిన పబ్లిక్ అసెట్స్ ఫ్యూచర్ ఏంటి అనే క్వశ్చన్ కి ఈ లాలో డీటెయిల్డ్ మెకానిజం లేదని గవర్నమెంట్ ఆర్గ్యూ చేసింది. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక NGO ఫారిన్ డొనేషన్స్ తో ఒక రూరల్ హాస్పిటల్ ని కట్టింది. కొన్ని ఇయర్స్ బాగా రన్ అయింది. తర్వాత ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ గా క్లోజ్ అయ్యింది లేదా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యింది. హాస్పిటల్ బిల్డింగ్ మాత్రం అక్కడే ఉంటది కదా. ఇప్పుడు ఆ హాస్పిటల్ ఫ్యూచర్ ఏంటి? బిల్డింగ్ ని లాక్ చేసి కొన్ని ఇయర్స్ పాటు అలా ఎంటీగా ఉంచేయాలా లేక గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలా? ఇప్పుడున్న లాలో ఈ ప్రాసెస్ ని డీటెయిల్డ్ గా డిఫైన్ చేయలేదని గవర్నమెంట్ చెప్పింది. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఫస్ట్ మేజర్ ప్రపోజల్ ని పెట్టింది. ఈ అమెండ్మెంట్ బిల్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే సీజ్డ్ ఆర్గనైజేషన్. సింపుల్ గా చెప్పాలంటే FCRA రిజిస్ట్రేషన్ కంటిన్యూ అవ్వకపోయినా, క్యాన్సిల్ అయినా లేదా ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ లీగల్ గా రాకపోతే అలాంటి ఆర్గనైజేషన్స్ ని ఈ కేటగిరీలో కన్సిడర్ చేయొచ్చు అని ప్రపోజల్లో ఉంది. ఇది గవర్నమెంట్ దృష్టిలో ఒక అడ్మినిస్ట్రేటివ్ క్లారిటీ కోసం.
క్రిటిక్స్ కన్సర్న్ ఏంటంటే సీజ్డ్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ని ఫ్యూచర్ లో ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు, దాని స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనే డౌట్. లాలో ఏదైనా ఒక డెఫినేషన్ చిన్నగా అనిపించినా ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ లో అదే మోస్ట్ ఇంపార్టెంట్ క్లాజ్ అవ్వచ్చు. అందుకే జనరల్ గా లాయర్స్ డెఫినేషన్స్ ని చాలా కేర్ఫుల్ గా అనలైజ్ చేస్తారు. సెకండ్ మేజర్ ప్రపోజల్, డెసిగ్నేటెడ్ అథారిటీ. బిల్ ప్రకారం గవర్నమెంట్ ఒక డెసిగ్నేటెడ్ అథారిటీని అపాయింట్ చేయొచ్చు. ఆ అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ తో క్రియేట్ అయిన అసెట్స్ ని ఐడెంటిఫై చేయడం, ప్రిజర్వ్ చేయడం, అవసరమైతే పబ్లిక్ పర్పస్ కంటిన్యూ అయ్యే విధంగా మేనేజ్ చేయడం. ఇందులో గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ సింపుల్, ఫారిన్ డొనేషన్స్ తో క్రియేట్ అయిన పబ్లిక్ అసెట్స్ వేస్ట్ కాకూడదు అని. వినడానికి ఇది సింపుల్ గా ఉంది, కానీ ఎగ్జాక్ట్ గా ఇక్కడే డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే క్రిటిక్స్ క్వశ్చన్ ఏంటంటే ఆ అథారిటీకి ఎంత పవర్ ఉంటుంది, ఆ డెసిషన్స్ ని ఛాలెంజ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, ఇండిపెండెంట్ బాడీస్ ఏమైనా ఈ అథారిటీని ఓవర్సీ చేస్తుందా, బిల్లో ఏం రాశారు, ఎలా రాశారు అనే దానికన్నా ఈ ప్రపోజల్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే కన్సర్న్ ఎక్కువగా డిస్కస్ అవుతోంది. థర్డ్ ప్రపోజల్, అసెట్స్ మేనేజ్మెంట్. ఈ ప్రపోజలే సోషల్ మీడియాలో మాక్సిమం మిస్అండర్స్టాండింగ్ ని క్రియేట్ చేసింది. చాలా వీడియోస్ లో, పోస్ట్ లో, ఫార్వర్డ్స్ లో ఒక సెంటెన్స్ వైరల్ అయ్యింది, గవర్నమెంట్ ఎన్జిఓ ప్రాపర్టీస్ ని సీజ్ చేస్తుంది అని. కానీ ఒరిజినల్ బిల్లో ఈ ప్రపోజల్ గురించి రాసిన లాంగ్వేజ్ ని చూస్తే డిస్కషన్ కొంచెం డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటుంది. గవర్నమెంట్ ప్రపోజల్ ఏంటంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కంటిన్యూ చేయలేని సిచ్యువేషన్ వస్తే ఫారిన్ కాంట్రిబ్యూషన్ తో క్రియేట్ అయిన అసెట్స్ పబ్లిక్ పర్పస్ కోసం కంటిన్యూ అవ్వాలనే మెకానిజం ని క్రియేట్ చేయాలి. ఇక్కడే జాగ్రత్తగా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. గవర్నమెంట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుంది, కానీ క్రిటిక్స్ మాత్రం కంట్రోల్ అనే పాసిబిలిటీ గురించి వాళ్ళ కన్సర్న్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ రెండు వర్డ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్న లీగల్ మీనింగ్ లో డిఫరెన్స్ మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఆ రీజన్ వల్ల కాన్స్టిట్యూషనల్ లాయర్స్ ఈ క్లాజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ ప్రొవిజన్స్ తో పాటు జూన్ 2026 లో గవర్నమెంట్ సపరేట్ గా FCRA అమెండ్మెంట్ రూల్స్ ని నోటిఫై చేసింది. ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే బిల్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రూల్స్ ఆల్రెడీ ఎఫెక్ట్ లోకి వచ్చాయి. వాటి ప్రకారం ఒక చిన్న లో బడ్జెట్ రూరల్ ఎన్జిఓస్ రిజిస్ట్రేషన్ ని రెన్యూ చేసుకోవాలంటే లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లో కనీసం 10 lakhs ఫారిన్ కాంట్రిబ్యూషన్ ని యూటిలైజ్ చేసినట్లు చూపించాలి. ఇది ప్రాక్టికల్ గా చిన్న ఎన్జిఓస్ కి వర్కౌట్ అవ్వదు. సో ఈ కొత్త రూల్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేయగలదో చూపిస్తుంది. బిల్లో ఇంకో ఆబ్జెక్టివ్ ఏంటంటే కాంప్లయన్స్ ప్రాసెస్ ని క్లియర్ చేయడం. గవర్నమెంట్ దృష్టిలో రిజిస్ట్రేషన్స్, రెన్యూవల్స్, మానిటరింగ్, ఇన్వెస్టిగేషన్స్ లాంటి ప్రాసెసెస్ లో అంబిగిటీ తగ్గితే అన్నెసెసరీ డిస్ప్యూట్స్ కూడా తగ్గుతాయి. లా ఇంప్లిమెంటేషన్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. క్రిటిక్స్ మాత్రం ఈ విషయంలో ఒక డిఫరెంట్ పాయింట్ ని రేజ్ చేస్తున్నారు. క్లారిటీ మంచిదే, కానీ క్లారిటీతో పాటు అకౌంటబిలిటీ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ లో ఉంటుందని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ బిల్ ఫారిన్ డొనేషన్స్ ని బ్యాన్ చేయట్లేదు. ఫారిన్ చారిటీస్ ఇండియాకి ఫండ్స్ పంపడాన్ని కూడా ఆపట్లేదు. ఎన్జిఓస్ ని ఇల్లీగల్ అని కూడా డిక్లేర్ చేయట్లేదు. యాక్చువల్ గా గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే లాని ఫాలో అయ్యే ఆర్గనైజేషన్స్ కి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనుకోండి, లేకపోతే లూప్ హోల్స్ అనుకోండి, అలాంటి చోట్ల ఈ FCRA లాని మిస్యూజ్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ కోసం స్ట్రాంగ్ లీగల్ మెకానిజం ని క్రియేట్ చేస్తున్నాం అని గవర్నమెంట్ చెప్తుంది. అదే టైంలో క్రిటిక్స్ చెప్పేది కూడా తప్పు కాదు. వాళ్ళు ఫారిన్ ఫండింగ్ ని రెగ్యులేట్ చేయకూడదు అని ఎక్కడా చెప్పట్లేదు. వాళ్ళ కన్సర్న్ ఏంటంటే గవర్నమెంట్ కి ఇచ్చే పవర్స్ ఫ్యూచర్ లో మిస్యూజ్ అవ్వకుండా తీసుకునే జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్ గా ఇక్కడే ఈ డిబేట్ పార్లమెంట్ లో ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎందుకంటే రెండు సైడ్స్ ట్రాన్స్పరెన్సీ గురించే మాట్లాడుతున్నారు, రెండు సైడ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించే మాట్లాడుతున్నారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ కి ఎంత పవర్ కావాలి? ఈ పాయింట్ ని క్రిటిక్స్ అడుగుతున్నారు. ఇక్కడ నుంచి డిస్కషన్ లా గురించే కాకుండా ఇండియాలో డెమోక్రసీ ఎలా వర్క్ అవ్వాలి అనే క్వశ్చన్ గురించి కూడా. గవర్నమెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఆర్గ్యుమెంట్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. ప్రతి ఇయర్ ఇండియాకి ఫారిన్ చారిటీస్, ఫిలాంథ్రోపిక్ ఫౌండేషన్స్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లాంటి అనేక సోర్సెస్ నుంచి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ వస్తాయి. వీటిలో చాలా వరకు జెన్యూన్ గా పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ కోసమే యూజ్ అవుతున్నాయి. స్కూల్స్ కడుతున్నారు, హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, డిజాస్టర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తున్నారు, రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కి సపోర్ట్ అవుతుంది. కానీ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే హిస్టరీని చూస్తే ఫారిన్ మనీ ఎప్పుడు చారిటీ కోసమే యూజ్ అవ్వలేదు. కొన్ని కంట్రీస్ లో అదే మనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని కూడా క్రియేట్ చేయడానికి వాడారు. లాబియింగ్ కోసం, ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్స్ ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇవ్వడానికి, లేదా పబ్లిక్ ఒపీనియన్ ని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తారు అనే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ జెన్యూన్ హ్యుమానిటేరియన్ వర్క్ ని ఎంకరేజ్ చేస్తూనే నేషనల్ సెక్యూరిటీకి రిస్క్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ ని ముందే ఐడెంటిఫై చేయడం. ఇంకో ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫారిన్ డొనేషన్స్ తో క్రియేట్ అయిన పబ్లిక్ అసెట్స్ ని వేస్ట్ చేయకూడదు. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ని క్లోజ్ చేసినా అది ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ మాత్రం కంటిన్యూస్ గా పబ్లిక్ కి యూస్ అవ్వాలి. గవర్నమెంట్ ప్రకారం ఈ బిల్ ఎగ్జాక్ట్ గా ఆ కంటిన్యూటీని ఎన్ష్యూర్ చేయడానికి. కానీ క్రిటిక్స్ అదే ఇష్యూని వేరే యాంగిల్లో చూస్తున్నారు.
సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, లీగల్ స్కాలర్స్, అపోజిషన్ పార్టీస్ చెప్పేది ఏంటంటే రెగ్యులేషన్ అవసరం అనే విషయంలో ఎవరికి డిసగ్రిమెంట్ లేదు. ప్రతి సావరెన్ కంట్రీ ఫారిన్ ఫండింగ్ ని రెగ్యులేట్ చేయొచ్చు, అది గవర్నమెంట్ కున్న రైట్. కానీ గవర్నమెంట్ కి ఎంత పవర్ కావాలి అనేది ఇక్కడ రియల్ డిబేట్. క్రిటిక్స్ కన్సర్న్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీకి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ వస్తే ఫ్యూచర్ లో వచ్చే గవర్నమెంట్స్ ఆ పవర్స్ ని ఎలా యూజ్ చేస్తాయో ప్రెడిక్ట్ చేయడం కష్టం. ఇవాళ ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ యూజ్ చేసిన పవర్ రేపు వేరే గవర్నమెంట్ అదే పవర్ ని కంప్లీట్ గా డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడతారు. గుడ్ లాస్ ఆర్ నాట్ రిటర్న్ ఫర్ గుడ్ గవర్నమెంట్స్, దే ఆర్ రిటర్న్ ఫర్ ఎవ్రీ ఫ్యూచర్ గవర్నమెంట్. ఇంకో కన్సర్న్ ఏంటంటే డెమోక్రసీలో గవర్నమెంట్ పాలసీస్ ని సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అదే డెమోక్రసీలో గవర్నమెంట్ డెసిషన్స్ ని క్వశ్చన్ చేసే ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ పొజిషన్ ఏంటంటే క్రిటిసిజం కి పనిష్మెంట్ ఇవ్వడం మా ఆబ్జెక్టివ్ కాదు, లా వైలేషన్ జరిగితే యాక్షన్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇండియా ఒక్కటే ఇలాంటి లా ని మెయింటైన్ చేయడం లేదు. యునైటెడ్ స్టేట్స్ లో ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ FARA 1938 లో యాక్చువల్ గా జర్మన్ నాజీ ప్రొపగాండాని ట్రాక్ చేయడానికి క్రియేట్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం ఫారిన్ గవర్నమెంట్స్ తరపున లాబియింగ్ చేసే ఇండివిజువల్స్ ఇంకా ఆర్గనైజేషన్స్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఈ ట్రాన్స్పరెన్సీని ఫాలో అవ్వకపోతే వాళ్ళకి క్రిమినల్ ఆఫెన్స్ తప్పదు. ఆస్ట్రేలియా 2018 లో ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ట్రాన్స్పరెన్సీ స్కీమ్ ని తీసుకొచ్చింది. ఫారిన్ ఫండ్స్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ తో రిలేషన్ ఉన్న ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్ ఏవైనా కానీ ఈ స్కీమ్ లో రిజిస్టర్ అవ్వాలి. ఈ స్కీమ్ మెయిన్ గా పొలిటికల్ ఇంకా గవర్నమెంటల్ ఇన్ఫ్లుయెన్షియల్ యాక్టివిటీస్ ని టార్గెట్ చేస్తుంది. చైనాలో 2017 ఓవర్సీస్ ఎన్జిఓ లా ప్రకారం ప్రతి ఫారెన్ ఎన్జిఓ చాలా స్ట్రిక్ట్ ఫ్రేమ్వర్క్ ని ఫాలో అవ్వాలి. ఆ ఆర్గనైజేషన్స్ ఆపరేట్ చేయాలంటే పోలీస్ సూపర్వైజ్డ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ, ఇంకా ప్రతి యాక్టివిటీ ముందుగానే అప్రూవ్ అవ్వాలి. అలాగే రష్యా 2012 నుంచి ఫారెన్ ఏజెంట్ లాని మెయింటైన్ చేస్తుంది. ఫారెన్ ఫండింగ్ తీసుకునే ఆర్గనైజేషన్స్ ని ఫారెన్ ఏజెంట్ గా పబ్లిక్ గా లేబుల్ చేయాలి ప్రతి కమ్యూనికేషన్స్ లో. క్రిటిక్స్ ప్రకారం సివిల్ సొసైటీని స్టిగ్మటైజ్ చేసే టూల్ గా మారింది. అంటే ఫారిన్ ఫండింగ్ రెగ్యులేషన్ అనే కాన్సెప్ట్ ఇండియా క్రియేట్ చేసింది అయితే కాదు, కానీ ఇక్కడ కంపారిజన్ కేర్ఫుల్ గా చేయాలి. ప్రతి కంట్రీ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ గా ఉంటుంది, పొలిటికల్ సిస్టమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ డిఫరెంట్ గా ఉంటాయి, జ్యుడిషియల్ సేఫ్ గార్డ్స్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అమెరికా ఇలా చేస్తుంది కాబట్టి ఇండియా కూడా అలానే చేయాలి అని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే ఇండియా లా యూనిక్ కాబట్టి అది రాంగ్ అని కన్క్లూడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రతి డెమోక్రసీ ఈ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికే ట్రై చేస్తుంది. ఒక పక్కన నేషనల్ సెక్యూరిటీ, ఇంకో పక్కన డెమోక్రాటిక్ ఫ్రీడమ్స్, రెండు ఈక్వల్ గా ఇంపార్టెంటే. ఛాలెంజ్ ఏంటంటే ఒక దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇంకొక దాన్ని వీక్ చేయకూడదు. ఎగ్జాక్ట్ గా ఈ విషయాన్నే గవర్నమెంట్ కూడా FCRA డిబేట్ లో చెప్తుంది. వీడియో స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగాను, అసలు ఒక గవర్నమెంట్ కి ఫారెన్ మనీ అంటే ఎందుకు అంత కన్సర్న్ అని. హిస్టరీని చూస్తే గవర్నమెంట్స్ ఫారెన్ ఫండింగ్ ని రెగ్యులేట్ చేయడం ఒక అన్యూజువల్ ఐడియా అయితే కాదు. కోల్డ్ వార్ నుంచి ఇవాళ డిజిటల్ ఏజ్ వరకు ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి మేజర్ డెమోక్రసీ ఒక పాయింట్ లో ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ గురించి ఆలోచించాల్సి వచ్చింది. కానీ అదే హిస్టరీ ఇంకో లెసన్ కూడా చెప్తుంది, గవర్నమెంట్స్ కి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చిన ప్రతిసారి ఆ పవర్స్ ని ఫ్యూచర్ లో ఎలా యూజ్ చేస్తున్నారనే క్వశ్చన్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఇక్కడే FCRA డిబేట్ లో గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ తో క్రియేట్ అయిన పబ్లిక్ అసెట్స్ పబ్లిక్ పర్పస్ కోసమే కంటిన్యూ అవ్వాలి. అలానే నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ కాకూడదు. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ కంపల్సరీ. క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అవసరమే, కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ కి స్ట్రాంగ్ సేఫ్ గార్డ్స్, జ్యుడిషియల్ ఓవర్సైట్ కూడా అంతే ఇంపార్టెంట్. లేకపోతే జెన్యూన్ ఆర్గనైజేషన్స్ అన్నెసెసరీ ప్రెషర్ ని ఫేస్ చేయొచ్చు. రెండు ఆర్గ్యుమెంట్స్ లో లాజిక్ ఉంది, రెండు ఆర్గ్యుమెంట్స్ వెనక హిస్టరీ ఉంది, అండ్ జెన్యూన్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. డెమోక్రసీ స్ట్రెంగ్త్ అనేది గవర్నమెంట్ కి ఎంత పవర్ ఉందో అని కాదు, అదే డెమోక్రసీలో ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్, కోర్ట్స్, మీడియా, సివిల్ సొసైటీ, సిటిజన్స్ అందరూ కలిసి ఒక లాని క్వశ్చన్ చేయగలుగుతున్నారా లేదా, డిబేట్ చేయగలుగుతున్నారా లేదా, అకౌంటబిలిటీని డిమాండ్ చేయగలుగుతున్నారా లేదా అనే దాంతో కూడా మెజర్ చేస్తారు. బహుశా అందుకే FCRA డిస్కషన్ ఇంత హైలైట్ అయ్యింది. ఎందుకంటే ఇది NGOs గురించి మాత్రమే కాదు, ఫారిన్ మనీ గురించి కూడా కాదు, గవర్నమెంట్ పవర్స్ గురించి కూడా కాదు. ఇది ఒక కంట్రీ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేస్తూ అదే టైంలో డెమోక్రటిక్ ఫ్రీడమ్స్ ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అనే క్వశ్చన్ గురించి. ఆ క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇప్పటి వరకు ఏ కంట్రీ కనుక్కోలేదు. ఇండియా కూడా ఇంకా ఆ బ్యాలెన్స్ కోసమే ట్రై చేస్తుంది. రేపు ఈ బిల్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, కోర్ట్స్ ఈ ప్రొవిజన్స్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాయి, పార్లమెంట్ ఫ్యూచర్ లో ఇంకా అమెండ్మెంట్స్ చేస్తుందా, గ్రౌండ్ లెవెల్లో NGOs వర్క్ మీద యాక్చువల్ ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ టైం మాత్రమే చెప్తుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, హెడ్లైన్స్ మన అటెన్షన్ ని క్యాప్చర్ చేస్తాయి, సోషల్ మీడియా మన ఎమోషన్స్ ని ట్రిగర్ చేస్తుంది. కానీ హిస్టరీ, కాంటెక్స్ట్, ఒరిజినల్ లా, యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కలిపి చూసినప్పుడే మనకు ఈ విషయంలో ఉన్న ఒక కంప్లీట్ పిక్చర్ అర్థమయ్యింది. అదే ఈ వీడియో ఆబ్జెక్టివ్.
మీరు ఈ బిల్ ని సపోర్ట్ చేస్తారో అపోజ్ చేస్తారో అది మీ డెసిషన్, కానీ ఆ డెసిషన్ ఫ్యాక్ట్స్ మీద బేస్ అయి ఉండాలి, సోషల్ మీడియా ఫార్వర్డ్స్ మీద కాదు.